ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగల్పూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా క్యాడర్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సోషల్ మీడియా వ్యవహారంలో ఎవరి మధ్య జరుగుతూ ఉన్నారు, దాని మీద చాలా కేసులు పెడుతున్నా కూడా కోర్టు మీద కామెంట్ చేసినా కూడా పరిస్థితులు అట్లే ఉన్నాయి. దాని మీద స్పెషల్గా మీరు ఏమైనా దృష్టి పెడతారు? కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లా డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అని